మన గేమ్ లో పునర్నవి కానీ ఇంకా కానీ ఒక మీరు 9 పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనుకోవట్లేదు. ఆ టైం అన్యాయం జరిగింది. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియక కూడా జరిగింది. బట్ అయినా కూడా నాకు 10 ఉండేది, మీకు కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉండేది. బట్ ఒకటి టైం చేస్తుంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ టికెట్ ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు. ఐ డోంట్ నో మేబీ తగిలింది టికెట్స్ వచ్చారు అది. సో ఆ టైంలో నాకు లైక్ తర్వాత వచ్చారు కదా, సో ఇట్ వాజ్ ఫైన్ ఫర్ కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉంది కదా? కేజీఎఫ్ హీరో కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదా. కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ అది. సో మేబీ నాకు అలా అనిపించింది మాకు. నా ఫేవరెట్ హీరో కన్నడలో పిక్చర్స్ ఉంది ఇప్పుడు, తెలుగులో అల్లు అర్జున్. ఎలా ఉంటుంది పుష్ప టూ? సినిమా కోసం నేను ఏమైనా చేస్తాను, సినిమా కాదు కదా. క్వశ్చన్ అడుగు అన్న, ఇట్ సైడ్ అన్న, ఇట్ సైడ్ చూసి ఒకసారి అన్నారు కదా పుష్ప అంటే తగ్గేదలే. మీకు అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియ గారితో ఉన్న వన్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ. ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? సార్ బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు బయట రా అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళలే. ఆమె బేస్ తర్వాత కొంచెం ఏం చెప్తుందానికి అది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ఫ్రెండ్ క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు వద్దు అన్నప్పుడు. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసి అంటే ఒకరు చెప్తున్నారని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం ఫన్నీగా